నన్ను నిజామాబాద్కి వచ్చేప్పట్లో ఎలక్షన్ల ముందు మీకున్నాడు ఒక గుండు రాసిండు ఒక బాండు అన్నాడు. ఈడొక తొండ ఈ నెట్టి నిండా ఉంది పేట. నేను మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, హాట్ నడుస్తుంది కొండా సురేఖ గారి ఎపిసోడ్. ఇది ముఖ్యమంత్రి కార్యాలయము అందరు ఎమ్మెల్యేలకు ఓళ్ళు ఎమ్మెల్యేలు రేవంత్ కి సపోర్ట్ గా మాట్లాడడానికి సిద్ధంగా లేకపోతే కొండా సురేఖమ్మని తిడుతుంది గట. మీకేమన్నా మీ ఫైళ్లు పెండింగ్ ఉంటే క్లియర్ చేస్తాము, మీ కాన్స్టిట్యున్సీ బిల్లులు పెండింగ్ ఉంటే క్లియర్ చేస్తాము, మీరు జరా సురేఖమ్మని తిట్టండి అని బతిమిలాడుకుంటే ఎందరు పెట్టిందే మీడియా వాళ్ళు 16 మంది పెట్టిందా? 80 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, అలా 16 మంది పెట్టిండ్రు. అది ఫీ రీఎంబర్స్మెంట్. అది మన బకాయిలు ఏమైనా పెండింగ్ బిల్స్ ఉంటే ఇస్తామంటే, పర్సనల్ పనులు కూడా ఏమైనా ఉంటే ఫైళ్లు క్లియర్ చేస్తామంటే. ఈ ఆఫర్ ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలక బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఉందా? మా కాన్స్టిట్యున్సీలో బిల్లు పెండింగ్ ఉన్నాయి, 6 బిల్లు పెండింగ్లు. మా కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు ఇచ్చిండు, 10 ఇవ్వాలి జగిత్యాల. మాకు కూడా ఉందా ఆఫర్? ఏమండి వేం నరేందర్ రెడ్డి గారు చెప్పాలి, వేరే పార్టీ వాళ్ళకు కూడా ఉందా? సురేఖ గారిని దిగితే ఈయన పొంగరాలు కొట్టేటోడు ఏమన్నాడండి, నన్ను నిజామాబాద్కి వచ్చేప్పట్లో ఎలక్షన్ల ముందు మీకున్నాడు ఒక గుండు రాసిండు ఒక బాండు అన్నాడు. ఈడొక తొండ ఈ నెట్టి నిండా ఉంది పేట. పోయిండు ఏది లింగులీట్ కానీ పిల్లగాళ్ళకి టికెట్ ఉండదు కదా ఫ్లైట్ల, హాఫ్ టికెట్. ఆ హాఫ్ టికెట్ పోయిండు. ఆడ పోయి ఎవరెవరు కలుస్తున్నాడండి ఈయన? దేశ వ్యతిరేక శక్తుల్ని, దేశంలో మత కలహాలు సృష్టించడం కోసం, లా అండ్ ఆర్డర్ చెడగొట్టడం కోసం, దేశంలో చాలా ప్రాంతాల్లో రైట్స్ చేయించడానికి ఎవరైతే ఫండింగ్ చేస్తా ఉన్నారో, ఎటువంటి సంస్థలు ఫండింగ్ చేస్తా ఉన్నాయో, దేశ వ్యతిరేక శక్తులు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ని ఇండివిజువల్స్ కి అలవాటు. మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ, జోరాన్ మమ్దాని వీళ్ళందరూ యాంటీ సిఏ రైట్స్, 370 ఆర్టికల్ కి తీసేదన్న వ్యతిరేకానికి రైట్స్, ఇవన్నిటికీ ఫండింగ్ చేస్తారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విషం జిమ్మేటోళ్ళు, ప్రతిరోజు దేశం మీద విషం జిమ్మేటోళ్ళు. వీళ్ళందరినీ ఆయన ఎందుకు కలుస్తాం పోయిండు? దేనికోసం కలవనీక వేయండు? ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈయన నేను ఈ మధ్య రేవంత్ని బాగా అరుచుకుంటున్నా అని ఆయన తమ్ముడికి ఒకడు కృష్ణారెడ్డి, వానికి కోపం వచ్చిందట. వాడు మన నాయకుల దగ్గరికి, ఇద్దరి దగ్గరికి వచ్చి ఏమనుకుంటుడు, మీ ఎంపీ ఒక పోలీస్ టీంని పెట్టినా వెనక ఎక్కడెక్కడ పోతాడు, ఏం చేస్తాడు ప్రతి ఒక్కడు చూస్తాం, ఏమనుకుంటున్నా నన్ను బెదిరిస్తాడు. ఏమన్నా శివర్ధన్ అన్న, అరే మీ అన్న ఇట్లనే పోయి విదేశాలలో ఉన్న భారతదేశం శక్తులకి వాళ్ళతోటి కలిసిందనుకో బిడ్డ, యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ 100% టెలింగ్ రేవంత్ ఎవ్రీ మూవ్మెంట్ విల్ బి అండర్ స్కానర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్. కొడక మీవాడు చాలా ఓవర్ అంబిషియస్ ప్లస్ ఇగ్నోరెంట్, ఈ రెండు కాంబినేషన్ బాగా డేంజరస్. ఏడికెళ్ళి ఎట్లా సంపాయ పెద్ద ఎక్స్టార్షన్ ఇస్తాండి. రియల్ ఎస్టేట్ లా ఎక్స్టార్షన్ రేవంత్ కంటే మంచిగా ఓడి చేయడాడు. ఇక ముఖ్యమంత్రి కాకంటే ముందు పత్తలాట, ఇది ఈయన బ్యాక్గ్రౌండ్. ఇట్లాంటి వాడు ఎంత దూరమైనా పోతాడు. అక్కడ ఉన్నది మోదీ ప్రభుత్వం, భాయ్సాబ్ ఏ నయా భారత్ హే. ఏసి నూకినరు అనుకో యూఏపీఏలా, మళ్ళా బెయిల్ కూడా రాదు. ఈయన కలిసినోడు అందరు ఓడంటే కుమార్ ఖాళీది కానీ సపోర్ట్ చేస్తుంది వీళ్ళంతా. వాడు వేయండు, జైల్లోకి వేయండు, 5 ఏళ్ళు బెయిల్ కూడా రాలే. నిన్ను కూడా వేసి తొక్కుతారు బిడ్డ, పిల్లల జైలు వేస్తారు. నేను కూడా భూమికి 4 అడుగులు లేవు, ఎంపీలను బెదిరిస్తారు. మీ తమ్ముడు
ఈయనకి డబ్బు సంపాదన అంటే